కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఏంటి స్వామి నాకు మాత్రమే కష్టాలొస్తున్నాయి అలా అని. చాలామంది వచ్చి అడుగుతుంటారు, ఏంటి స్వామి నాకు మాత్రమే ఇలా కష్టాలొస్తున్నాయి అని. మీకు కూడా మీ మనసులో ఈ ప్రశ్న జనించి ఉంటుంది. దీనికి కారణం ఎవరో కాదు, మీరే. అంటే ఏంటంటే, మన జీవితంలో మనకు కష్ట నష్టాలు దుఃఖాలు ఉండటం అనేది పూర్వజన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలే కారణం. ఎవరైతే తమ జీవితంలో అధికంగా కష్టాలు అనుభవిస్తున్నారో వారు పోయిన జన్మలో అధిక పాపాలు చేసిన వారని అర్థం. ఎవరి జీవితమైతే సదా సంతోషంగానూ సుభిక్షంగానూ ఉంటుందో వారు పూర్వజన్మలో అధిక పుణ్యాలు చేసిన వారని అర్థం. ఇప్పుడు మీకొక సందేహం రావచ్చు, గత జన్మలో పుణ్యం చేసిన వారు స్వర్గంలోనూ పాపం చేసిన వారు నరకానికి పోవడమేంటి అలా.